వెల్కమ్ స్టూడెంట్స్ 10th క్లాస్ బయాలజీ 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్లో మనకి ఎక్స్క్రీషన్ లెసన్లో నేను చూసుకున్నట్లయితే మనకి 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసి మెయిన్గా మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ అనేది రావచ్చు. సో ఈ మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్లో మనకి మెయిన్గా 4 స్టేజెస్ అనేవి మనకి ఉంటాయి. మెయిన్గా వచ్చేసి 4 స్టేజెస్. సో వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసి గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్, తర్వాత వచ్చేసి మనకి ట్యూబులార్ రీఅబ్జార్ప్షన్, తర్వాత ట్యూబులార్ సెక్రీషన్, తర్వాత వచ్చేసి కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్. సో దీంట్లో మనకి ఈ స్ట్రక్చర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఫస్ట్ ఈ స్ట్రక్చర్ మీకు తెలుసు కదా, నెఫ్రాన్ స్ట్రక్చరు. సో ఇది ఫస్ట్ మనం తరోగా అర్థం చేసుకోవాలి ఈ స్ట్రక్చర్ని. సో ఇది కూడా వీలైతే మనకి 8 మార్క్స్ అన్నప్పుడు ఒక రఫ్ డయాగ్రామ్గా కూడా మనము వేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ చూసుకున్నట్లయితే ఈ గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ అనేది ఇక్కడ ఉంది కదా మనకి ఇది. సో ఇక్కడ కూడా మనకి టెక్స్ట్ బుక్లో నీట్గా ఇక్కడ కూడా చిన్న బాక్స్ లాగా కూడా ఇచ్చాడు. ఓకేనా. సో దీంట్లో మనకి గ్లోమెరులస్ ఏది ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, దీన్ని గ్లోమెరులార్ అనేసి అంటారు. ఇది మాల్ఫిజియన్ బాడీ. సో ఈ మాల్ఫిజియన్ బాడీ ఇక్కడ ఉండేది గ్లోమెరులార్. సో మెయిన్గా ఫిల్ట్రేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఎఫరెంట్ నెఫ్రాన్స్ ఉన్నాయి కదా. సో వాటి ద్వారా మనకి ఎఫరెంట్ అంటారు. దీని ఇన్సైడ్ వచ్చేది ఎఫరెంట్, అవుట్ సైడ్ వచ్చి ఎఫరెంట్, ఈఎఫ్ఎఫ్ ఏఎఫ్ఎఫ్ అనమాట. సో దీనికి మనకి బ్లడ్ అనేది ఈ గ్లోమెరులార్లోకి వచ్చినప్పుడు మనకి అక్కడ వచ్చే ప్రెజర్ వల్ల నారోనెస్ ఆఫ్ ఎఫరెంట్ ఆర్టీరియోల్స్ యాజ్ ఎ రిజల్ట్ undergoes pressure filtration of ultrafiltration, waste molecules, nutrients, molecules and water is filtered out and enter into the Bowman's capsule. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రెజర్ వల్ల ఏమవుతుందంటే మనకి అల్ట్రా ఫిల్ట్రేషన్ అనేది జరిగి ఈ అల్ట్రా ఫిల్ట్రేషన్లో వేస్ట్ మాలిక్యూల్స్, న్యూట్రియంట్ మాలిక్యూల్స్, వాటర్ ఇవన్నీ కూడా ఫిల్టర్ అయిపోయి మనకి బౌమన్స్ క్యాప్సూల్లోనికి ఎంటర్ అవుతాయి అనమాట. ఓకేనా. సో దీన్ని మనం ట్యూబులార్ అంటారు, ప్రాక్సిమల్ కన్వాలేటెడ్ హెన్లీ లూప్ అనేసి అంటాం కదా. ఇవి అంతా ఏంటంటే వీటన్నిటికీ కూడా బ్లడ్ వెజల్స్ ఉన్నాయి కదా, ఇవి కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. సో బ్లడ్ అనేది ఒకసారి ఇక్కడ ఎంటర్ అయిపోయిన తర్వాత ఫిల్ట్రేషన్ జరిగిన తర్వాత బౌమన్స్ క్యాప్సూల్లో నుంచి మనకి ప్రాక్సిమల్ ట్యూబ్యూల్లోకి వెళ్ళేటప్పుడు మళ్ళీ తిరిగి ఏదైనా కూడా అబ్జార్ప్షన్ జరుగుతుంది అనమాట. వాల్స్ ఆఫ్ ద ఇక్కడంతా కూడా అబ్జార్ప్షనే జరుగుతుంది హెన్లీ లూప్ వరకు ఇక్కడ మాత్రమే. సో ఇంకా కూడా ఏదైనా మనకి యూస్ఫుల్ మెటీరియల్ ఉంటే అది కూడా ఇక్కడ వాల్స్ ద్వారా అబ్జార్బ్ అయిపోయి బ్లడ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. అర్థమవుతుందా. సో ఇది ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ట్యూబులార్ రీఅబ్జార్ప్షన్. నేమ్లోనే ఉంది ట్యూబులార్ రీఅబ్జార్ప్షన్ అంటే ట్యూబులార్లో మళ్ళీ మనకి రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. సో ద peritubular ఏంటమ్మా peritubular capillaries around PCT reabsorbed all the useful components of primary urine such as glucose, amino acid, vitamin C, potassium, calcium, sodium, chlorides and 75% of water. ఓకేనా. సో మనకి ట్యూబులార్ రీఅబ్జార్ప్షన్లో మనకి ఈ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్కి అరౌండ్గా మనకి కెపిల్లరీస్ ఉంటాయన్నమాట. పెరిట్యూబులార్ క్యాపిల్లరీస్ అనేవి ఉంటాయి. ఇవి ఉన్నాయి కదా చూడండి, ఇవంతా కూడా పెరిట్యూబులార్ క్యాపిల్లరీస్. ఈ పెరిట్యూబులార్ క్యాపిల్లరీస్ ఈ పీసీటీ వాల్స్ ద్వారా మళ్ళీ మనకి ఈ పొటాషియము, క్లోరిన్, సోడియం ఇవన్నీ కూడా వాల్స్ ద్వారా బ్లడ్లోనికి రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది అనమాట. తర్వాత మనకి ట్యూబులార్ సెక్రేషన్. సో ఈ ట్యూబులార్ సెక్రేషన్ చూసుకున్నట్లయితే it is the active secretion of waste products by blood capillaries into the urinary tubule. Okay, it is the active secretion of waste products by blood capillaries into the urinary tubule. So it ensures removal of all the waste produces waste products from blood, urea, uric acid, తర్వాత వచ్చేసి క్రియాటినిన్, సాల్ట్, అయాన్స్ లైక్ పొటాషియం, సోడియం, హైడ్రోజన్ అయాన్స్. దిస్ మెయింటెనెన్స్ ప్రాపర్ concentration and pH of urine. So it is the active secretion of waste products by blood capillaries into the urinary tubule. సో ఇది మనకి ట్యూబులార్ సెక్రేషన్ అంటే ఏమిటి, ఇక్కడ మనకి యాక్టివ్ సెక్రేషన్ అనేది జరుగుతుంది. అబ్జార్ప్షన్ వేరు, సెక్రేషన్ జరుగుతుంది. ఏంటి, వేస్ట్ ప్రోడక్ట్స్ బై బ్లడ్ క్యాపిల్లరీస్ ఇంటూ ద యూరినరీ ట్యూబ్యూల్. వేస్ట్ క్యాపిల్లరీస్ బై బ్లడ్ capillaries into the urinary tubule. It ensures removal of all the waste products from blood. సో బ్లడ్లో ఉన్నటువంటి ఇంకా అన్ని వేస్ట్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి బయటకు వచ్చేస్తాయి అనమాట యూరిన్లోకి. సో అప్పుడు మనకి యూరియా, యూరిక్ యాసిడ్ ఇవన్నీ కూడా వేస్ట్ మెటీరియల్స్. ఇవన్నీ కూడా మనకి కాన్సన్ట్రేషన్ ఆఫ్ pH ఆఫ్ యూరిన్ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడతాయి. సో ఇలా ఇవి కూడా క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు అనమాట. ఓకేనా. సో ఇది టెక్స్ట్ బుక్లో కూడా ఇక్కడ ఉంది చూడండి. ఓకే. తర్వాత వచ్చేసి మనకి ట్యూబులార్ సెక్రేషన్ కూడా అయిపోయింది.
ట్యూబులార్ సెక్రేషన్. సో ఈ ట్యూబులార్ సెక్రేషన్లో ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆఫ్టర్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ పీసీటీ రీజియన్ ద యూరిన్ ట్రావెల్స్ త్రూ ద హెన్లీ లూప్ అంటే డీసీటీ. సో డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్లోకి వెళ్తుంది. పీసీటీ అంటే ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. సో ఇది ఉంది కదా, ఇది ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ఇక్కడ మనకి లూప్ యూ షేప్లో ఉంది కదా, దీన్ని హెన్లీ లూప్ అంటారు. దీన్ని ఏమంటారు? హెన్లీ. ఇక్కడ వరకు ఏమవుతుంది అంటే రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది అనమాట. ఇక్కడ రీఅబ్జార్ప్షన్ జరిగిన తర్వాత మిగిలినది మనకి యూరిన్ అనేది ఇక్కడ పాస్ అయ్యి తర్వాత డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్లోకి వెళ్తుంది. ఈ డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఏం జరుగుతుంది అంటే ట్యూబులార్ సెక్రేషన్ జరుగుతుంది. ఇక్కడేమో ట్యూబులార్ రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది, ఇక్కడ ట్యూబులార్ సెక్రేషన్ అనేది జరుగుతుంది అనమాట. PCT, the urine travels through the Henle loop. Hence, some other waste like extra salts, potassium, sodium, chlorine, hydrogen secretes from the peritubular capillaries into DCT. Capillaries నుంచి DCTలోకి రిలీజ్ అవుతాయి. So, it occurs mostly at the distal convoluted tubule, which is also surrounded by peritubular capillaries. ద మెయింటెనెన్స్ ఆఫ్ ప్రాపర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ pH. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఇక్కడ మనకి యూరిన్ యొక్క pH అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయడం కోసము ఇక్కడ మళ్ళీ ట్యూబులర్ సెక్రేషన్ అనేది జరుగుతుంది అనమాట. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకి ఫుల్గా యూరిన్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. సో 75% ఆఫ్ ద వాటర్ కంటెంట్ ఆఫ్ నెఫ్రిక్ ఫిల్టరేషన్ ఈజ్ రీఅబ్జర్వ్ ఇన్ ద రీజియన్ ఆఫ్ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. అంటే అక్కడ మనకి ఏమవుతుంది, మొత్తం వాటర్ అంతా కూడా 75% ఆఫ్ వాటర్ అనేది యూరిన్లో నుంచి పూర్తిగా రీఅబ్జార్ప్షన్ అనేది జరిగిపోద్ది. ట్యూబులార్స్ నుంచి బ్లడ్లోకి వెళ్ళిపోతాయి. కేవలం ఇప్పుడు మనకి అన్వాంటెడ్ మెటీరియల్, వేస్ట్ మెటీరియల్ మాత్రమే యూరిన్లోకి వస్తాయి అన్నమాట. 10% ఆఫ్ వాటర్ పాసెస్ అవుట్ ఆఫ్ ఫిల్టర్ త్రూ ఆస్మాసిస్ ఇన్ ద ఏరియా ఆఫ్ లూప్ ఆఫ్ హెన్లీ. ఇక్కడ మనకి హెన్లీ లూప్లో ఆస్మాసిస్ ద్వారా 10% ఆఫ్ వాటర్ అనేది పాసెస్ అవుట్ వెళ్ళిపోతుంది. సో ఫర్దర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఏరియా ఆఫ్ కలెక్టింగ్ ట్యూబ్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హార్మోన్ కాల్డ్ వ్యాసోప్రెసిన్. సో ఈ వ్యాసోప్రెసిన్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మెయిన్గా మనకి యూరిన్ సెన్సేషన్ రావటం, అంటే యూరినేషన్కి వెళ్ళాలి అన్నటువంటి సెన్సేషన్ మనకి తెలియటానికి మెయిన్ కారణము వాసోప్రెసిన్. ఎప్పుడైనా ఈ వాసోప్రెసిన్ హార్మోన్లో కనుక డిఫెక్ట్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మనకి యూరిన్ అనేది మన కంట్రోల్లో ఉండదు అనమాట. ఓకేనా? కాబట్టి ఇది హార్మోన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది క్వశ్చన్లో. ద హార్మోన్ ఈజ్ సెక్రెటెడ్ ఓన్లీ వెన్ concentrate of urine is to be passed out. Okay, think why is not secreted when a person drinks a lot of water. Absence of vasopressin hormone produces dilute urine. So hormones action maintaining osmotic concentration of body fluids. So deficiency of vasopressin causes excessive repeated dilute urination called diabetes insipidus. సో మనకి ఇది ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి 1 మార్క్ క్వశ్చన్లో కూడా డయాబెటీస్ ఇన్సిపిడిస్ అనేది ఏ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది అని కూడా అడుగుతారు. డెఫిషియన్సీ ఆఫ్ వ్యాసోప్రెసిన్. సో ఎక్సెసివ్ రిపీటెడ్ డైల్యూట్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్. ఒక్కసారి వ్యాసోప్రెసిన్ యొక్క రిలీజింగ్లో ఏదైనా కానీ డిఫరెన్సెస్ వచ్చినట్లయితే మనకి ఎక్సెసివ్ రిపీటెడ్ డైల్యూట్ యూరిన్ అనేది వెళ్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా? సో ఇది మనకి మెయిన్గా యూరిన్ మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్లో ఉన్నటువంటి ప్రాసెస్. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే మొత్తం కనుక మెకానిజం ఇక్కడ చూడండి, స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రోను ఇదంతా కూడా. ఇది తర్వాత యురేటర్స్లోకి వెళ్ళటం తెలుసు కదా, ఇంతవరకు నాకు సరిపోతుంది. తర్వాత మనకి ఈ ఫిల్టర్ అయినటువంటి యూరిన్ అనేది యురేటర్స్లోకి వెళ్ళి యురేటర్స్లో నుంచి యూరినరీ బ్లాడర్లోకి వెళ్ళి అక్కడ యూరినరీ బ్లాడర్లో ఏమవుతుందంటే మనకి ఫిల్ అయినప్పుడు మనకి ఆ సెన్సేషన్ అనేది రావటం వల్ల తిరిగి యురేత్రా ద్వారా మనకి బయటకు అనేది యూరిన్ వచ్చేస్తుంది అనమాట. సో ఇది యూరినరీ ఫార్మేషన్ క్వశ్చన్. ఇది కూడా 1 ఆఫ్ ద ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్. సో దీని తర్వాత మనం హెరిడిటీ లెసన్లో ఉన్నాయి కదా, సెక్స్ డిటర్మినేషను. సో అలాంటి క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో అది డిస్కస్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.